హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మరి ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఎంతోమంది మరి ఇంజనీరింగ్ కానీ ఇదే కానీ చేసి మరి బట్టి వృధా తిరుగుతున్నారు. కాబట్టి మరి స్టేట్ లెవెల్ జాబ్స్ కాకుండా మరి మరి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మరి ఆర్ఆర్బి, మరి బిఎస్ఆర్బి, మరి ఎప్పుడు కూడా అవి మరి అందుబాటులోనే మనకు జాబ్స్ ఉంటాయి. అవి ఎప్పుడు నోటిఫికేషన్ చేస్తారు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకుండా గ్రూప్ డిస్కషన్ మీరు ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ కానీ లేకపోతే మన ఇంటి పైన ఉన్న ఎక్స్ట్రా రూమ్ కానీ తీసుకొని వాళ్ళ గ్రూప్ డిస్కషన్ చేసుకొని మంచిగా మరి మీరే ఎగ్జామ్ పెట్టుకొని మంచిగా అన్ని మెటీరియల్స్ తెచ్చుకొని మరి చదువుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడే కానీ ఉద్యోగం కోసం ఆశించినట్లయితే మరి వేరే స్టేట్ల డిఎస్ఏ కానీ డిఎస్ఏ కానీ వేరే పోలీస్ యంత్రాంగం కానీ మరి ఎస్ఎల్ఏలు అనేసి అనుకోకుండా మరి రాసే వాళ్ళకు, టాలెంట్ ఉన్న వాళ్ళకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఉన్నాయి. మరి మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కాదు. మరి ధైర్యంగా ఉండి మంచి టాలెంట్ ఉన్నోడు ఎక్కడ పెంట మీద ఊకుండా పెట్టినా కానీ వాడు జాబ్ కొడతాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మంచి ఎగ్జామ్స్ రాయండి. ఫస్ట్ అటెంప్ట్ కాకుండా, సెకండ్ అటెంప్ట్ కాకుండా, థర్డ్ అటెంప్ట్లు అయినా కానీ మీకు అనుభవం అయితే రాసిన కొద్దీ మెయిన్ ఉంటుంది, ప్రిలిమినరీస్ ఉంటుంది, మరి ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు. మరి ఆత్మవిశ్వాసంతో రాయండి, నమ్మకం మంచిగా ప్రిపేర్ అయ్యి రాయండి అని కోరుచున్నాను. మంచి ఉన్నత స్థాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. మరి ఎంబీఏ చేసిన స్టూడెంట్ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరూ మనం ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ చేసిన వాళ్ళు కానీ మరి సెక్షన్ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కష్టపడ్డోళ్ళే. మనలాగా టైం వేస్ట్ చేసుకుంటూ డిఎస్సి పడాలా, డిఎస్సి పడితేనే మనకు ఉంటుంది అనేది కాకుండా మనం ప్రిపేర్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఏది పడుతుంది ప్రిపేర్ అవుతుంటే, మెటీరియల్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతుంటే మనం ఖచ్చితంగా బద్ధంగా మనము స్టడీ చేసినట్లయితే పాస్ అవుతాం. మనమే చదువుకొని మనమే ఎగ్జామ్ పెట్టుకొని మనము స్టడీ చేయాలంటే గ్రూప్ డిస్కస్ 4 మెంబర్స్ అయితే సరిపోతుంది ఇంటెలిజెన్స్ స్టూడెంట్. ఎందుకంటే 4 మెంబర్స్లో అందరూ మెటీరియల్స్ తెచ్చుకొని చదువుకున్నారనుకో 4 మెంబర్స్లో ఖచ్చితంగా పాస్ అవుతారు. మీరు ఇంటర్లో పాస్ అవుతారంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీరు టైం వేస్ట్ చేయకుండా మరి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎదురు చేయకుండా డిఎస్సి కానీ టెట్ ఎప్పుడు పడుతుందో, అయ్యో నేను టీటీసీ చేసిన, బీఈడీ చేసిన, ఇంకా వాళ్ళేది ఉన్న టైం అయిపోతుంది అని అనుకోకుండా మరి ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సి, మరి ఎప్పుడు ఆర్ఆర్బి కానీ బిఎస్ఆర్బి కానీ అవి ఎప్పుడు ఉంటాయి. కాబట్టి వాటి కోసం కూడా మీరు మరి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేస్తే మీకు అనుభవం ఎదురవుతుంది. రేపు రాబోయే తరాల్లో కూడా సివిల్స్ కూడా రాసి ఐఏఎస్, ఐపీఎస్సీలు కానీ, గ్రూప్ 2 కానీ ఇవే కానీ కొట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారని నా నమ్మకం, నా విశ్వాసం. మీరు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ తల్లిదండ్రుల ఆశల్ని, మీ కళల్ని మరి నిరాశపరచకుండా మరి జాబ్ కొడతారని ఆశిస్తూ మరి మీకు మంచి గైడెన్స్ ఇస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా చెడు అలవాట్లకు తావు లేకుండా చూసుకొని మంచిగా ప్రిపేర్ కావాలని కోరుచు మీకు మరొకసారి గుడ్ మార్నింగ్ తెలుపుతూ ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్. మంచి మార్కులతోటి మంచి ప్రిపేర్ అయ్యి మరి అని ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరి అదే కాకుండా బిజినెస్ రంగంలో స్టడీ పర్పస్ కాకుండా బిజినెస్ రంగంలో కూడా డెవలప్ కావచ్చు. టైం వేస్ట్ ఉండదు. మరి జాబ్ కంటే బిజినెస్ రంగంలో కూడా బెటరే. ఎందుకంటే మరి కొందరు అంటారు టీ అమ్మినా కానీ ఏదైనా ఫంక్షన్కు పోయినా చూడు టీ అమ్మేటోడు వచ్చిండు మన ఫంక్షన్కు అని ఏలని వేస్తారు. బాధపడకండి. చాలా సాధారణంగా ఇండియాలో
ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద స్థాయిలకు ఎదిగిన వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగారు కాబట్టి మీరు బాధపడద్దు. ఎవరు ఏలైనా వేసినా అని అది మన మంచి కొరకే, మన డెవలప్ కోసమే వాళ్ళు చేస్తున్నారు అనేసి మనం ఉద్దేశపూర్వకంగా ఆలోచించుకొని హృదయంలో పెట్టుకోవాలనేసి నేను అంటున్నాను. అందుకోసమని మీరు అనుకున్న స్టేజ్కి వెళ్తారని ఆశిస్తూ మీకు మరి విక్టరీ చెప్తున్నాను. మీరు విజయవంతంగా ఉండాలనేసి, మీరు డెవలప్ కావాలని కోరుచున్నాను. డన్.